సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ఇబ్బంది లేకుండా మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో రెండు కొత్త బస్సులు కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు ప్రయాణికుల ఏదైతే విజ్ఞప్తుల మేరకు బస్ స్టాండ్ ఆవరణలో కూడా ప్రయాణికులకు ఎలాంటి వసతి సౌకర్యాలు అనే ఇబ్బందులు లోటుపాట్లు ఉంటాయి కూడా డిఎం గారితో కూడా మాట్లాడి సిఐ గారితో కూడా మాట్లాడి ఆ లోటుపాట్లు కూడా లేకుండా చేయాలనే ఉద్దేశంతో పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఫిల్టర్ వాటర్ ఏదైతే ప్లాంట్ ఒకటి అవసరం ఉందని చేసి చెప్తా ఉన్నారు. ప్రయాణికులకు ఒక ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. తప్పకుండా దాన్ని కూడా పరిశీలన తీసుకుని రాబోయే కాలంలో ఇక్కడ ఒక ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేస్తాం. దీంతో పాటు ఏదైతే హైదరాబాద్ కి ఇప్పుడు 2 బస్సులు తిరుగుతా ఉన్నాయి. ఈ హైదరాబాద్ బస్సులు కూడా చాలా పాతవైపోయినాయి. ప్రయాణికులు మాకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సో చాలా మంది ప్రయాణికులు అడుగుతారు, సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు. నాకు కూడా ఫేస్బుక్ లో కూడా వాళ్ళ రిక్వెస్ట్ కూడా రావడం కూడా జరుగుతూ ఉంది. అందుకే డిఎం గారితో కూడా మాట్లాడాం. త్వరలోనే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 1400 బస్సులు కొత్త బస్సులు కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాం. మంత్రి గారికి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి. ఖచ్చితంగా మన డిపోకు కూడా ఆ 2 బస్సులు కొత్తవి కూడా మళ్ళీ తీసుకొస్తాం హైదరాబాద్. ఎందుకంటే దూర ప్రయాణం కాబట్టి బాగుండాలి. ఎందుకంటే నిత్యం 2 బస్సులు ఉన్నా కూడా సరిపోవడం లేదు. భవిష్యత్తులో ఇంకా అవసరం ఉంటే పెంచుతాం. దాంతోపాటు బెంగళూరు కూడా ఇంకా లాంగ్ రూట్స్ కూడా చూసి ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే అది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి అడిషనల్ బస్సెస్ తెచ్చుకుంటాం. బస్ స్టాండ్ వాతావరణం కూడా ఇప్పుడు బాగుంది. ఇంకా ఇక్కడ ఏదైనా ఫెసిలిటీస్ ఉన్నా చేస్తాం. అట్లాగే ఎంప్లాయీస్ కూడా ఇక్కడ పనిచేసే వర్కర్స్ కూడా నెక్స్ట్ నేను మళ్ళీ విజిట్ చేస్తాను. వాళ్ళకు కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి కూడా ఏమైనా ఫెసిలిటీస్ తక్కువ ఉంటే కూడా అవన్నీ కూడా చూసి పరిశీలన చేసి అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఒక గుడి విషయం కూడా చెప్పారు. ఆ గుడిని కూడా ఖచ్చితంగా రెనోవేట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ పనిచేసే స్టాఫ్ అందరు కూడా గుడికి పూజలు చేసుకుంటూ ఉంటారు, ప్రయాణికులు ఎవరన్నా ముట్టుకుంటూ ఉంటారు కాబట్టి అది కూడా చేస్తాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలనేదే తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ ధ్యేయము. ఖచ్చితంగా అవన్నీ కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ.